ఎంత నీచ స్థితిలో ఉన్నారు జనాలు, ఎంత దిగజారిపోయి ఉన్నారు. ప్రపంచంలోనే అతి చిన్న విగ్రహం అనమాట ఇది. అందుకనే స్వామివారికి ప్రాతకాలం, మాధ్యాహ్నికం, సాయంకాలం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు. మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ అండి, నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను రాజమండ్రి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో కోరుకొండ అనే ఒక గ్రామం ఉందండి. సో ఈ గ్రామంలో ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇది ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి అనమాట ఇక్కడ. సో ఈ వీడియోలో దాని గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది కింద ఉన్న టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇలా ఎంట్రన్స్ నుంచి రాగానే మనకైతే కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుందండి. ఇది గుడి ఆవరణ. ఇక్కడ మీరు కనుక చూస్తే పురాతన టెంపుల్ కాబట్టి మనకి ఇక్కడ సింగిల్ స్టోన్స్ ఉన్నాయి చూడండి. అంటే ఈ మొత్తం కొండరాలతో నిర్మించిందనమాట ఒకప్పుడు. ఈ గుడి చరిత్రకు వస్తే ఈ గుడి కానీ లేకపోతే కొండపైన ఉన్న ఆ గుడి కానీ దాదాపు 700 నుంచి 800 సంవత్సరాల క్రితం అయితే నిర్మించబడినాయి ఈ రెండు. అండ్ మీరు కనుక చూస్తే నా వెనకాల ఇది ఉంది కదండి, ఇదేంటంటే మండపం అన్నమాట. సో ఈ మండపాలు దేనికి కడతారంటే ఇక్కడ ఒక మండపం ఉంది, అండ్ అలాగే నా ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా ఒక మండపం అయితే ఉంది. సో ఈ మండపాలు మోస్ట్లీ దేనికి కడతారంటే ఇప్పుడు గుళ్ళల్లో మనకి ఇది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, భక్తి కీర్తనలు పాడేది ఒకటి ఉంటుంది. అంటే సాయంత్రాలు ఒకప్పుడు చెప్తున్నాను నేను, కొన్ని ఏళ్ల క్రితం ఏంటంటే భక్తి కీర్తనలు పాడటం, జనాలు కూర్చుని ఒక 4-5, అండ్ అలాగే దేవుడికి సంబంధించిన నాటకాలు వేయటం, అండ్ అలాగే దాన్ని ఏమంటారు కళ్యాణాలు చేయటం. సో ఇట్లాంటివన్నీ ఈ మండపాలు అయితే చేస్తారనమాట. సో అందుకోసం ఈ మండపాలు అయితే కడతారు. ఇప్పుడు కనుక ఇది కనుక మీరు చూస్తే కనుక ఇది చాలా పురాతనమైందండి. ఆ ఆర్కిటెక్చర్ చూస్తేనే అర్థమైపోద్ది మీకు, ఆ స్టోన్ కానీ అది కానీ. ఇది చాలా పాతది అనుకుంటా. బట్ ఇంకొకటి అటు సైడ్ చూపించాను కదా, ఇది కొద్దిగా రీసెంట్గా కట్టినట్టున్నారు. మనకి గుడి ప్రాంగణంలో అయితే ఇలా ఒక చక్ర రథం అయితే కనిపిస్తుందండి. సో ఈ చక్రరథాలు ఏంటంటే మోస్ట్లీ మనకి బ్రహ్మోత్సవాలు ఇలాంటి టైమింగ్లు ఉంటాయి కదా, ఆ టైంలో ఏంటంటే దేవుణ్ణి ఈ చక్రరథాల్లో పెట్టి మనకి ఈ గుడి ప్రాంగణంలో ఊరేగింపు ఇలాంటివి చేస్తారనమాట. సో దానికోసం అయితే ఇలాంటి చక్రరథాలు అయితే వాడతారు. ఇది ఎప్పుడుదో కాదనుకుంటా, కాస్త అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం అయితే చేయించినట్టు అయితే ఉంది. ఇది కింద నరసింహస్వామి గుడి ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉందండి. సో ఆలయం రాపలైతే ఇలా ఉంటుంది. ఇది చూడండి, ఇదంతా సింగిల్ స్టోన్ మొత్తం ఇదంతా, ఈ పిల్లర్స్ అన్నీ. బట్ వీళ్ళు ఏంటంటే ఈ పాత పిల్లర్స్ని డిస్టర్బ్ చేయకుండా దీనికి ఎడిషన్గా ఏంటంటే కింద మార్బుల్స్, సో ఇలాంటి మోడిఫికేషన్స్ అయితే చేశారనమాట. అంటే కాస్త అంటే ఈ పాతవి పోకుండా కొత్తవి కొన్ని యాడ్ చేసి కాస్త నీట్గా జనాలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు కాస్త అలా మోడిఫికేషన్స్ అయితే చేసినట్టున్నారు. ఇక్కడ కింద ఆలయంలో మనం ఇక్కడ పూజారి గారిని కలవటం అయిందండి. సో ఆయన అయితే మనం ఒక మాటలో అడుగుదాం, అంటే ఈ గుడి విశిష్టత గురించి కానీ వారి మాటలు అయితే విందామండి. కోరుకొండ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన నరసింహ సమోదేవో నభూతో నభవిష్యతి. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ మనం దర్శనం చేసుకున్నటువంటి స్వామివారు కొండ మీద స్వయంభూ స్వామిగా 3 అడుగుల దేవాలయంతో సహా ప్రపంచంలోనే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రాలలో అతి చిన్న స్వామి, గుడితో సహా వెలిసిన స్వామిని మనం కొండ మీద దర్శనం చేసుకోవచ్చు. పరాశర మహర్షి వారి యొక్క చేతుల మీదుగా కొండ ఎక్కలేని వాళ్ళ కోసం కింద దేవాలయం నందు కొండ ఎక్కిన స్వయంభూ స్వామివారిని చూడలేకపోతే ఆయన ఎదురుగుండా కూడా మనకు వెళ్ళిన వెంటనే కూడా దర్శనమిస్తారు లక్ష్మీ నరసింహస్వామి. ఇలా 3 మూర్తులు ఒకే క్షేత్రంలో కలిగినటువంటి క్షేత్రంగా విరాజమానంగా వెలుగొందుతున్నటువంటి క్షేత్రం ఈ కోరుకొండ మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో
స్వామివారు భక్తులని అనుగ్రహాన్ని కలిగించడానికి కోరిన కోరికలు క్షేత్రంలో ఏ భక్తుడైతే నన్ను భక్తి శ్రద్ధలతో నన్ను మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధిగా నన్ను ఆరాధిస్తారో వారికి ఈ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తానని చెప్పడంతో స్వామివారికి ఇక్కడ దేవతలు వచ్చి ఆరాధన చేస్తారని ప్రాశస్తం. అందుకనే స్వామివారికి ప్రాతకాలం, మాధ్యాహ్నికం, సాయంకాలం 3 కాలాల ముందు జరిగేటువంటి అర్చనలో మాధ్యాహ్నిక అర్చన ఏదైతే ఉందో అది మాత్రమే అర్చకులు చేయడం జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా ఇక్కడ అర్చక స్వామి మహానివేదనం తీసుకుని ఉదయం 9 గంటలకి కొండ మీదకి ప్రయాణమై స్వామివారిని దర్శనాన్ని ఇస్తారు. మరలా 12 గంటలకల్లా మూసివేయడం జరుగుతుంది. ఇలా స్వామివారికి ఏకకాల అర్చనగా నిర్విరామంగా జరుగుతూ వస్తుంది. 365 రోజుల్లో ఒక పాల్గొన ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉండేటువంటి ఈ 5 రోజులు కూడా కోరుకొండ తీర్థంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ 5 రోజులు మాత్రమే నిర్విరామంగా వచ్చిన భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తాడు ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి. కాబట్టి ప్రతి భక్తులు కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామివారి యొక్క మహత్యాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థన. ఓం నమో లక్ష్మీనరసింహాయ నమః. జై శ్రీరామ్. నేనైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చానండి. సో లోపల దేవుడిని అయితే గర్భగుడిలో చూపించకూడదు కాబట్టి నేనైతే ఏం చూపించలేదు. బట్ మీరైతే విన్నారు కదా పూజారి గారు అయితే ఏం చెప్పారో. సో ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక గుడికి కానీ ఏదైనా ఒక ప్రాంతానికి కానీ ఒక ప్లేస్కి కానీ వెళ్ళినప్పుడు మనం ఎంతమంది తెలుసుకుని వెళ్తాం. బట్ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్స్తో కానీ లేకపోతే ఇలా గుడికి వచ్చిన పూజారి గారితో కానీ ఇలాంటి మాట్లాడితే ఏంటంటే మనకి కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం కొండ పైకి అయితే వెళ్దామండి. కొండపైన అయితే చాలా బాగుంటుంది టెంపుల్. అదైతే స్వయంభూ విగ్రహం అనమాట. ఆలయం ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఉంటుందండి. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. కొండ పైన ఉంది కదా, సో ఈ మెట్లన్నీ ఎక్కి ఆ కొండపైకి వెళ్తాం. అది మెయిన్ టెంపుల్. ఇదేంటంటే ఇక్కడ ఇది కూడా ఇంకో టెంపుల్ అనమాట. అంటే కొండ కింద ఒక టెంపుల్ ఉంది, కొండ పైన ఒక టెంపుల్ ఉందన్నమాట. సో ఎప్పుడు జనరల్గా ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ కొండ కింద టెంపుల్ని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఈ మెట్ల మార్గం ఉంది కదండి, ఈ మెట్ల మార్గం ఎక్కి పైకి వెళ్తారు. ఆ పైకి వెళ్ళి పైనున్న నరసింహస్వామి గుడిని అయితే దర్శనం చేసుకుంటారు. మనమైతే మెట్ల దారిలో కొండపైకి అయితే వెళ్తున్నామండి. సో ఇప్పుడు ఈ కొండ గురించి మనం అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం. దాంట్లో మొదటిది ఏంటంటే ఈ పైన స్వామి ఉన్నారు కదా, ఆయన స్వయంభూ విగ్రహం అనమాట. అంటే ఎవరు ఇక్కడ ప్రతిష్ఠించబడింది కాదు, స్వయంగా వెలసిన విగ్రహం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ కొండ ఎక్కాలంటే మనకి టోటల్ 600 నుంచి 700 మెట్లు అయితే ఉంటాయండి. ఇక్కడ కాస్త 400 మెట్లు ఎక్కాక లాస్ట్ 200 మాత్రం కొద్దిగా హెవీ ఉంటుందంట. అంటే ఎక్కువ స్టీప్ ఉంటుందంట స్ట్రైట్గా. అంటే మన తిరుపతి కనుక ఎవరన్నా వెళ్ళుంటే అక్కడ మోకాళ్ళ పర్వతం ఒకటి ఉంటుంది అనమాట. అంటే మెట్లు ఇలా స్ట్రైట్గా ఉంటాయి, స్లాంట్ కాకుండా. సో అట్లా ఉంటుంది. ఇక చూడండి ఎట్లా ఉన్నాయి మెట్లు. ఈ గుడికైతే రకరకాల పేర్లు అయితే ఉన్నాయండి. దాంట్లో మొదటిది వచ్చి కోరుకొండ అంటారు. ఈ కోరుకొండ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళ జనాల నమ్మకం ఏంటంటే మనం కోరిన కోరికలన్నీ ఈ దేవుడు తీరుస్తాడు కాబట్టి కోరుకొండ అంటారు. అండ్ అలాగే దీన్ని పరాశర గిరి అంటారనమాట. ఈ పరాశర గిరి అంటే ఏంటంటే పరాశర మహర్షి ఇక్కడ తపస్సు చేశారంట. సో ఆయన తపస్సుకు మెచ్చి ఆ దేవుడైతే వెలసారు. సో కాబట్టి దీన్ని పరాశర గిరి అని. అండ్ అలాగే ఈ కొండ మీద పారిజాత పుష్పాలు ఉండేవంట. సో అందుకని పారిజాత గిరి అని ఇంకా కొన్ని పేర్లతో అయితే పిలుస్తారనమాట ఈ కొండని. బట్ కామన్గా ఏంటంటే కోరుకొండ అని పిలుస్తారనమాట. చాలా కష్టంగా ఉన్నాయి మెట్లు ఎక్కడ చూడండి, వెనకాల మెట్లు ఇవి. అండ్ ఫ్రంట్ కూడా చూడండి. సో ఇవన్నీ ఎక్కెళ్ళాలి. ఇంకా మనం హాఫ్ కూడా రీచ్ అవ్వలేదు. జనాలు కూడా చూసారు ఆగి రెస్ట్ తీసుకుని అయితే వెళ్తున్నారు. కొద్ది కష్టంగానే ఉంటాయి. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఆలోచించి మెల్లమెల్లగా అయితే ఎక్కండి. ఎవరికైతే దేవుడు నాకు తొందరగా కనిపించాలనుకుంటారో వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే కరెక్ట్గా మీరు 200 మెట్లు ఎక్కగానే దేవుడు కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తాడు అనమాట. అంత దారుణంగా ఉన్నాయి. అంటే చాలా స్టీప్ ఎక్కువ ఉందన్నమాట కొండని ఎక్కడం కూడా చాలా కష్టం. చూడండి ఈ తమ్ముడు. సో ఈ మెట్లు 613 ఎంత చిల్లర ఉన్నాయి కదా. సో ఈ తమ్ముడు ఏంటంటే మొత్తం ఈ మెట్లన్నీ మోకాలతో ఎక్కుతున్నాడు ఈ తమ్ముడు. సో ఇప్పుడే అడిగాను వెళ్ళని. సో ఈ తమ్ముడు అయితే మొత్తం పైదాకా ఎన్ని మెట్లు ఉన్నాయో అన్ని మెట్లు మోకాలతో ఎక్కుతాడంట. సో ఇలా కూడా వస్తున్నారు జనాలు. ఇక్కడ అలాగే కోతులు అయితే ఉంటాయండి.
కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు బ్యాగ్స్ అలాంటివి ఏమైనా తీసుకొస్తే మాత్రం ఇవి ఎగపడి లాగుతూ ఉంటాయి. నా ఫుట్ సైజ్ వచ్చేసి 10 అనమాట. ఇది 10 ఇంచెస్ కూడా లేదు. మీరు హార్డ్లీ చూస్తే కనుక 10 కూడా లేదనమాట. చాలా తక్కువే ఉన్నాయి మెట్ల సైజు కూడా. మనం ఇలాగ పైకి మెట్ల దారిలో వెళ్తూ ఉంటే మనకైతే ఇలా వ్యూస్ అయితే కనిపిస్తాయండి, ఊరు వ్యూస్. ఇదంతా మొత్తం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామం ఇది. అంటే గ్రామం అంటే చిన్నదనుకున్నాను, బట్ ఊరైతే చాలా పెద్దగానే ఉంది. ఇలా మనం మెట్లెక్కే దారిలో ఈ చుట్టుపక్కల చూస్తే మీరు ఈ కొండలో ఆకుపచ్చ రంగులో ప్రకృతి అందాలు ఒకటి, అండ్ అలాగే మీరు నాకు చూపించా కదా వ్యూస్, ఆ వ్యూస్. సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఆ ఎక్కే అలసట కూడా మనం మర్చిపోతాం అనమాట. కానీ చాలా బాగుంది. ఒక ½ అన్ అవర్ పడుతుంది అంతే ఈ మెట్లన్నీ ఎక్కాలంటే, అంత మించి అయితే ఎక్కువ పట్టదు టైము. బట్ అయితే కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. మంచిగా బాగుంటుంది. ఎందుకంటే దీని విశిష్టత ఏంటంటే ప్రపంచంలోనే ఇందా చెప్పా కదా స్వయంభూ విగ్రహం ఇది. ఆ స్వయంభూ విగ్రహాల్లో ప్రపంచంలోనే అతి చిన్న విగ్రహం అనమాట ఇది. అంటే 5 ఇంచులో 6 ఇంచులో ఉంటుంది అంతే విగ్రహం, చిన్న విగ్రహం. ఇందాక పంతులు గారితో మాట్లాడుతుంటే ఒక విషయం అయితే చెప్పారండి ఆయన, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే చిన్న స్టోరీ అయితే చెప్పారు. ఇందాక ఆయన మాట్లాడిన మాటల్లో ఆయన ఏమన్నారంటే ఇక్కడ కింద ఉన్న పంతులు గారు అంట పైకి 9:30కి వెళ్ళి నైవేద్యం తీసుకెళ్ళి 12ంటికి మళ్ళీ రిటర్న్ అయిపోతారంట. సో ఈ తర్వాత కానీ ఈ 9 గంటల ముందు కానీ ఏం జరుగుతుందంటే దేవతలు వచ్చి స్వామివారిని అయితే సేవించుకుంటారంట. సో ఇది జనరల్గా జరిగేది. సో ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఎన్నో చెప్పలేదు అయినా కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే ఒక చదువుకున్న వ్యక్తి ఎవరో వచ్చి ఈ విషయం గురించి ఇలా మాట్లాడుతూ ఇలా అని చెప్తే దేవతలు సేవించుకుంటారు ఈ టయాల్లో అయ్యి అని చెప్తే దేవతలు నిజంగా వస్తారా, సేవించుకుంటారా, ఎంత ట్రాష్ అని ఏదో మాట్లాడి ఏం చేశాడంటే ఆయన ఈ పైన ఉన్న కొండలో ఇప్పుడు ఈ పంతులు గారు 12కి క్లోజ్ చేసి వచ్చేస్తారు కదా, ఈ గ్యాప్లో ఆయన ఏం చేశాడంటే క్లోజ్ చేసే ముందు ఎక్కడో దాక్కున్నాడంట. దాక్కునేటప్పటికి పంతులు గారు చూసుకోకుండా క్లోజ్ చేసి అయితే కిందకు వచ్చేసారంట. కిందకు వచ్చేసాక అసలు ఈ పైన ఉన్న ఆయన అసలు ఈ దేవతలు ఎలా సేవించుకుంటారు అలా చూద్దాం అనే ఆలోచనతో పైన దాక్కుని ఉండిపోయాడు కదా. సో అలా మెల్లగా చీకటి పడటం మొదలైంది. నైట్ అయ్యేటప్పటికి ఏమైందంటే మెల్లగా ఆయనకు ఒక సుగంధ ద్రవ్యాల వాసనలు అండ్ అలాగే ఏవో అలికిడ్లు అనమాట, అంటే బాజా భజంత్రీలు సౌండ్లు సంథింగ్ ఏదో అలా మొదలయ్యటం స్టార్ట్ అయినాయంట. ఇలా స్టార్ట్ అయ్యేటప్పటికి ఆయనకి మెల్లగా ఈ వ్యక్తికి భయం పట్టుకోవడం స్టార్ట్ అయిందంట. మెల్లగా భయపడి అలా ఉన్నటువంటి కల్తీరు పడిపోయాడంట. పడిపోయి పొద్దున్న లేచేటప్పటికి ఆయన గుడి కింద ఉన్న మండపంలో నిద్ర లేచాడంట. పంతులు గారు వచ్చి మరుసటి రోజు ఏంటి నువ్వు ఎక్కడ పడుకునేటప్పటికి ఈ వ్యక్తికి అర్థం కాలేదు, నేను పైన ఉన్నా కదా కిందకి మండపంలోకి ఎలా వచ్చాను అని భయపడిపోయి పరిగెత్తేసి మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడో పాయింట్ తర్వాత ఇలా జరిగిందండి, ఇది జరిగిందని చెప్పారంట. ఇది కథలుగా చెప్తారంట. నేను ఇందాక చెప్పింది ఈ మెట్ల గురించి అండి. చూడండి ఎంత స్టీప్ ఉన్నాయి కిందకి. ఇదంతా చాలా కష్టం పెద్దవాళ్ళు ఎక్కడం అయితే. మనైతే లాస్ట్కి వచ్చేసాం, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే టెంపుల్ అనమాట. హార్డ్లీ ఇంకొక 50 మెట్లు ఉంటాయి. గుడి పైకి అయితే వచ్చామండి మనం. గుడి పైన అయితే ఇలా ఉంటుంది ధ్వజస్తంభం. ఇక్కడ ఎలా పెట్టారు ఇంత ధ్వజస్తంభం. ఇక్కడ చెప్పే కదండి కోతులు అయితే ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి బ్యాగ్లో అయితే తెచ్చుకుంటున్నప్పుడు. కొండపై నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇవన్నీ పురాతన కట్టడాలండి. అసలు ఇంత రాళ్ళు, ఇవి సింగిల్ స్టోన్ రాళ్ళు అనమాట. బట్ ఇవి ఎలా తీసుకొచ్చారు ఇంత హైట్, ఇంత కొండ మీద నుంచి, ఇంత కొండ కింద నుంచి ఇంత హైట్ ఎలా అయితే తీసుకొచ్చారో తెలీదు.
బట్ గ్రేట్ అని చెప్పుకోవాలి మనం అయితే. కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి, ఇది చూడండి లాగేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ మీకైతే ఒకటి చూపిస్తానండి. మన దరిద్రం ఎట్లా ఉంటుందంటే జనాలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ, అంటే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు అంటున్నారంటే, అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ పనులు చేస్తూ ఉంటారు అనమాట. మీకు కొన్ని చూపిస్తాను, అది చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఎంత నీచ స్థితిలో ఉన్నారు జనాలు, ఎంత దిగజారిపోయి ఉన్నారు జనాలు అనేది మీకు అర్థమైంది అనమాట. అసలు ఈ దేవాలయం మీద ఈ పేర్లు చూడండి, అసలు ఇవి చూడండి ఎంత నీచ స్థితిలో ఉన్నారండి జనాలు. కపుల్స్ వచ్చిన వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళిపోకుండా చేసే పనులు అయితే ఇవి అనమాట. బేసిక్ కామన్ సెన్స్, సివిక్ సెన్స్ లేని వాళ్ళే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారండి. అసలు వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని అనుకున్నా కూడా వేస్టే మనం. ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి, మంచి పాజిటివ్ వైబ్గా ఉంది ఇదంతా. ఇక్కడ గుళ్ళో కనుక మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ శిలలు అయితే చెక్కి ఉన్నాయండి. ఇదేంటంటే ఈ గుడి చుట్టూ మొత్తం, ఈ గుడి 4 వైపులా మనకి రామాయణ మహాభారతాలు అయితే చెక్కేసి ఉన్నాయి. అంటే మోస్ట్లీ అన్ని కాండలు ఇలాంటివి ఉంటాయి కదా, సో అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మీరు, ఇది చూడండి, ఇక్కడ రథం అనమాట. ఇది గుర్రాలు, నాకు అలా గుర్రాల్లాగా ఉన్నాయి, రథసారథి. అండ్ ఇది రథం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ యుద్ధం జరుగుతున్నది చూపిస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, బాణాలు ఆయన వదిలేరు, ఈయన వైపు వెళ్తున్నాయి అనమాట. సో ఈయన కూడా అలా 2 బాణాలు వదులుకొని మధ్యలో అవి మనకి సినిమాల్లో అట్లా చూపిస్తారు కదా, బ్రేక్ అయినట్టు, ఒక బ్లాస్ట్, ఒక లైట్నింగ్ వచ్చినట్టు. సో అదైతే ఈ దృశ్యం అనమాట. చాలా అద్భుతంగా ఉన్నాయండి మొత్తం ఈ రామాయణ మహాభారతాలు. అంటే ఒక సీక్వెన్స్లో చేసినట్టున్నారు ఇదంతా. బట్ కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అయితే అసలు అర్థం కావట్లేదు. బట్ ఇలా చెక్కడానికి కూడా ఒక నైపుణ్యం ఉండాలి. ఈ 2 చూడండి, అవతారాలు, దశావతారాల్లో ఒక పార్ట్ అనమాట. ఇది వచ్చి కూర్మ అవతారం, ఇది వచ్చేసి మత్స్య అవతారం అనమాట. సో ఈ 2 అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వామన అవతారం కూడా ఉన్నట్టు ఉంది. ఇక్కడ భూదేవిని కాపాడుతారు కదా, సో ఆ సీక్వెన్స్ ఇది. గుళ్ళో అయితే ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అయితే బాగా చేస్తారంటండి. అండ్ అలాగే ఇక్కడ శనివారం కానీ ఏకాదశి రోజు అయితే స్పెషల్ పూజలు అయితే చేస్తారంట, విశేష పూజలు. కుదిరితే ఆ రోజు రండి. అంటే నాకు తెలిసి మార్నింగ్ టైంలో జరుగుతాయి, ఎందుకంటే ఇక్కడ ఇందాక పూజారి గారు చెప్పినట్టు ఓన్లీ 9 to 12 ఉంటుంది ఆలయం. ఓన్లీ కొన్ని రోజులు మాత్రం, అంటే 5 రోజులు ఏదో ఇక్కడ బ్రహ్మోత్సవాలు కాకుండా తీర్థాలు అంటే జాతర టైంలో జరుగుతాయంట. సో ఆ టైంలో మాత్రం ఇది పొద్దునుంచి సాయంత్రం దాకా ఉంటుందంటండి. ఇదైతే అసలు అదిరిపోయిన టెంపుల్, అయితే మస్ట్ విజిట్ అండి. ఎవరన్నా రాజమండ్రి వస్తే ఈ టెంపుల్కి అయితే మిస్ అవ్వద్దు అసలు. మనం కొండపైన దర్శనం చేసుకున్న స్వామివారి విగ్రహం అయితే ఇట్లా ఉంటుందండి. నేను దర్శనం చేసుకుని అయితే కిందకు వచ్చానండి. సో ఇప్పుడైతే నేను మళ్ళీ నా హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోతాను. సో అసలు ఇక్కడికి రావడానికి మనకి వేస్ ఏంటంటే, సో ఇది రాజమండ్రి నుంచి 22 kilometers దూరం ఉంటుందండి. సో ఇక్కడికి ఎప్పుడు రాజమండ్రి నుంచి కంటిన్యూస్ బస్సెస్ అయితే ఉంటాయి, లేదా ఆటో సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా రావచ్చు. బట్ మనకి దాని ఏమంటారు, ఈ తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, సో ఇలాంటి స్టేట్ల నుంచి మొత్తం మనకి కంటిన్యూస్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, డైలీ ట్రైన్స్ అయితే ఉన్నాయి రాజమండ్రికి. సో ఫస్ట్ మీరు రాజమండ్రికి వచ్చేసి వయా బస్సు కానీ ట్రైన్ కానీ, అక్కడి నుంచి కోరుకొండ మీకు జస్ట్ 22 kilometers కాబట్టి ఐదర్ ఆటో కానీ, లేకపోతే లోకల్ బస్సెస్ కానీ, లేకపోతే ఒక చిన్న క్యాబ్ కానీ మనం మాడుకుని అయితే వచ్చేసేయచ్చండి. సో ఇది ఇక్కడ రావడానికి ఎలా రావాలి అనేది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు, అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.